మనము అంతా చూసి మౌనికని పిలవడం మర్చిపోయామండి అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది సత్యంతో అలా అనేసరికి సత్యం అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును, మౌనికని పిలవడం మర్చిపోయామేంటి అని చెప్పేసి అనేసరికి, మనం మౌనికని పిలిస్తే ఆ సంజయ్ గాడు మౌనికని మన ఫంక్షన్కి పంపిస్తాడు అనుకుంటున్నారా అని బాలు అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళు పంపుతారో లేదో ముందు మనం వెళ్ళి పిలవాలి కదరా అని చెప్పేసి సత్యం అంటూ, పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ వెళ్తూ ఉంటారు. అలా పిల్లలకైతే సత్యం ప్రభావతి వెళ్ళి పిలుస్తూ ఉంటారు. ఇక మా కోడళ్ళు రోహిణి, శృతి వాళ్ళకి నల్లపూసలు కూర్చే ఫంక్షన్ చేయాలనుకుంటున్నా, మీరు తప్పకుండా రావాలి అని ప్రభావతి పిలిచేసరికి ఇక సంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అదే నాన్న, పెళ్ళి అనుకున్నాం కదా, వీళ్ళ కొడుకుతో వెళ్ళిపోయింది శృతి, ఆ శృతి అయినా అలాంటి వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్ళడం ఏంటి, చిరాగ్గా చీప్గా అని చెప్పేసి అంటూ ఉంటాడు సంజయ్. అలా అనేసరికి మౌని అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. లేచిపోయి పెళ్లి చేసుకున్న శృతి అని చెప్పేసి అంటూ సంజయ్ అలా అనేసరికి, అది కాదు బాబు అని సత్యం, ప్రభావతి వాళ్ళు ఏదో చెప్పబోతూ ఉంటారు. ఏంటమ్మా, నేను రాకపోతే ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటా అని మౌనిక గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి సంజయ్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు మౌనిక వైపు. నేను ఆ ఫంక్షన్కి రాకపోతే కొంపలేం మునిగిపోవు కదా, ఆ 2 ఫంక్షన్లు ఆగిపోవు కదా, నేను రాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ ఫంక్షన్గా నీట్గా చేసుకోండి అని అనేస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి, సత్యం అయితే మౌనిక కలిసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు, ఏం మాట్లాడకుండా.